హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో రానున్నటువంటి 24 గంటల్లో భారీగా కురవనున్నటువంటి వర్షాలు, ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి, బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి అల్పపీడనం. వివరాల్లోకి వెళ్దాం. వాతావరణ పరిస్థితి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి ప్రభావంతో రాయలసీమ, మధ్యాంధ్ర, అదేవిధంగా దక్షిణ కోస్తా జిల్లాలో భారీ వర్షాలు నమోదవుతున్నాయి. రాయలసీమలోని అనంతపురం, పుట్టపర్తి, సత్యసాయి, వైఎస్ఆర్ కడప జిల్లాల్లో రానున్నటువంటి 24 గంటల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం కురవగా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో కూడా ఈ రోజు అల్పపీడన ద్రోణి ప్రభావం కొనసాగనుంది. మధ్యాంధ్ర, గుంటూరు, కృష్ణా, కోనసీమ ప్రాంతాల్లో మోస్తరు వర్షాలు నమోదవుతాయి. ఇక ఉత్తర తెలంగాణ జిల్లాలో భారీగా వర్షాలు నమోదు కానున్నాయి. ఛత్తీస్గఢ్ ప్రాంతంలో ఏర్పడినటువంటి తేమగాలుల ప్రభావంతో ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలో 12 నుంచి 14 సెంటీమీటర్ల రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ వర్షాలు మరింత పెరగనున్నాయి. హైదరాబాద్ నగర ప్రాంతంలో భారీ వర్షాలు, మిగిలిన ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షపాతం కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి ఉన్న వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ.